కోట్లాది మంది ఆశ నెరవేరిన రోజు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. 18 ఏళ్ల పోరాటం తర్వాత గెలిచిన ఘన విజయం. ఇండియాలోనే సగం మంది దీనికోసం వెయిట్ చేశారు. ఆర్సీబీ ఎందుకంత స్పెషల్, హరిహర వీరమల్లు ఎందుకు పోస్ట్పోన్ అయింది, ఎన్టీఆర్ నీల్ పెద్ద అప్డేట్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆర్సీబీ ఎందరికో ఒక ఎమోషన్. ఎన్నోసార్లు ఫైనల్కి వచ్చి ఓడిపోయినా, అండర్ పర్ఫామ్ చేసినా, చోక్ అయినా, జోకర్స్ అయినా, ట్రోల్ అయినా ప్రతి ఇయర్ ఫ్యాన్ బేస్ పెరిగిందే కానీ తగ్గలే. అందుకే ఆర్సీబీది లాయల్ ఫ్యాన్ బేస్ అంటారు. అది అందరి వల్ల కాదు, వాళ్ళ సపోర్ట్, లవ్ టువర్డ్స్ దెమ్ ఈస్ అన్మ్యాచబుల్ అంతే. ఫైనల్గా నిన్న టీమ్ ఎఫర్ట్స్తో, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో గతంలో ఫైనల్స్లో చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఫ్యాన్స్కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. అంత సపోర్ట్ చేసినందుకు, లవ్ చూపించినందుకు కోహ్లీ అన్నట్టు ప్లేయర్స్తో పాటు వీళ్ళు కూడా అంతే డిజర్వ్ చేస్తారు. అండ్ నిన్న నేను చూసిన సెలబ్రేషన్స్ అక్రాస్ ఇండియాలో ఏ ఐపీఎల్ టీం కొట్టినప్పుడు చూడలే కప్పు. నెవర్ బిఫోర్ అల్చెల్ హంగామా. సో ఒక టెన్షన్ పోయింది, అన్ఫర్గెటబుల్ హ్యాపీనెస్. నాకేం నచ్చిందంటే ఏబీడీ, గేల్ ఎంత డ్యూటీ చేశారో తెలుసు మనకు ఆర్సీబీకి. వాళ్ళని పిలవడం, వాళ్ళతో కూడా కప్పెత్తించడం అబ్సల్యూట్ సినిమా. అసలు లాస్ట్ 2 hours నుండే ఏబీడీ విరాట్ వెనకాల బౌండరీ నుండి వివిల్ అనడం ప్యూర్ వైబ్ అంతే. చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఫైనల్గా కంగ్రాట్స్ టు కింగ్, ఎంటైర్ టీమ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్సీబీ, ద లాయల్ ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్. తర్వాత హరిహర వీరమల్లు మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది. ఇది 4th or 5th టైం అనుకుంటా. ఒరే, నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది, ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అని, విఎఫ్ఎక్స్ కంప్లీట్ అవ్వలే అని, డీల్ సరిగా కుదరలే అని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్ ఎక్కువ రేట్స్కి అడిగాడని, దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోలే అని న్యూస్. అయ్యుండొచ్చు కూడా, బికాస్ 5 years ఓల్డ్ ప్రోడక్ట్ కదా, బాగా ఖర్చే ఉంటుంది రత్నం గారికి. సో అడగడంలో తప్పు లేదు. కానీ హైప్, ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాని వాళ్ళు మాత్రం రికార్డ్ లెవెల్ ఎందుకు ఉంటారు చెప్పండి. ఫైనల్గా ఫ్యాన్స్ని మళ్ళీ జోకర్స్ని చేశారు. ఉన్న కాస్ట్ టైప్ని బిస్కెట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా గరం మీదే ఉన్నారు. మరి ఇప్పుడు అప్పట్లో రిలీజ్ ఉంటుందో లేదో చూడాలి. వాళ్ళు అసలు అన్నీ సార్ట్అవుట్ చేసుకొని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సింది, యూఎస్ఏలో బుకింగ్స్ ఓపెన్ చేయాల్సింది. బట్ చాలా పెద్ద మిస్టేక్ చేశారు. దీనిపైన మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? కమింగ్ టు డ్రాగన్, అదే ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అయితే ప్రెజెంట్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ తెలుగు రైట్స్ని, అదే తెలుగు స్టేట్స్లో 200 crore కోట్ చేయనున్నారు. అండ్ నార్త్ది 80 to 100 crore అని టాక్. అంటే వరల్డ్ వైడ్గా 400 crore టచ్ అయ్యేలా ఉంది ఇప్పుడున్న సినారీ బట్టి చూస్తే. ఇది గుడ్ స్టెప్పే అంటారా? నాకైతే 300 to 350 బెటర్ అనిపిస్తుంది. నార్మల్ టాక్ వచ్చినా బీభత్సంగా ఆడేస్తుంది. ఎలాగో నీల్ మూవీస్కి స్టార్టింగ్లో అంత తోపు టాక్ రాదు కదా. తర్వాత పెద్ది, హైదరాబాద్లో మేజర్ స్కెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. హీరోయిన్ జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ వీళ్ళు జాయిన్ అవుతున్నారు. అండ్ ఈ మంత్లో ఏదైనా అప్డేట్ రావచ్చు మోస్ట్ ప్రాబుల్లీ. బుచ్చిబాబు అండ్ చరణ్ అన్న ఆన్ ఫైర్. అండ్ భైరవం డీసెంట్ టాక్ వచ్చిన ఫస్ట్ 2 days బాగానే కలెక్ట్ చేసిన, దాని తర్వాత ఘోరంగా డ్రాప్ అయింది. అయితే 5 daysలో నైజాంలో 2.3 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు, సీటెడ్లో 78 లక్షల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు. అండ్ టోటల్ ఆంధ్రాలో 2.5 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 5.58 కోట్ల షేర్ అండ్ 9.7 కోట్ల గ్రాస్ కొట్టింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు, అంటే ఇంకా 10 కోట్ల వరకు షేర్ కొట్టాలి. అండ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 75 లక్షల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 5 daysలో 6.3 కోట్ల షేర్ అండ్ 11.2 కోట్ల గ్రాస్తో అండర్ పర్ఫామ్ చేసింది. ముఖ్యంగా కలేజా అండ్ ఐపీఎల్ ఫీవర్ వల్ల. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు, అంటే ఇంకా 11 కోట్ల వరకు షేర్ కొట్టాలి హిట్కి. కష్టమే, చూద్దాం ఇంకా. సో అది గైస్ మ్యాటర్, రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీస్ని కింద చెప్పండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.